ఓకే. ఈ క్లాస్‌లో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి? వాటి యూజ్ ఏంటి అనేది చూద్దాం. మామూలుగా మనం బుల్టిన్ ఫంక్షన్స్ చాలా చూస్తున్నాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని, స్ట్రింగ్ ఫంక్షన్స్ అని, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ అని చాలా స్టార్టింగ్‌లో చూసాం. అవి ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్‌లో వాడు మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేదానికి ఇచ్చిన ఫంక్షన్స్. బట్ ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం మనం ఓన్గా మన డేటాబేస్ క్యాల్కులేషన్స్ పర్పస్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ క్యాల్కులేషన్స్ పర్పస్ కావచ్చు, మనం యూజ్ చేసే ఫంక్షన్సే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మరి ఈ ఫంక్షన్స్ అనేటివి సిమిలర్ టు ప్రొసీజర్స్, అంటే నాట్ సేమ్. అంటే ప్రొసీజర్స్ మనం ఎట్లా బుల్టిన్ ప్రొసీజర్స్ రాస్తామో అట్లనే ఇక్కడ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే సబ్ ప్రోగ్రామ్స్ అనేటివి 2 టైప్స్గా ఉంటాయి మనకి. ఒకటి ప్రొసీజర్స్, ఇంకొకటి ఫంక్షన్స్. మరి ప్రొసీజర్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ వాల్యూ. ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కంపల్సరీగా. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫంక్షన్స్ అయితే తీసుకుందాం. యావరేజ్, కౌంటు, సమ్ము ఇట్లా ఉన్నాయి. ఏదైనా కానీ యావరేజ్ అనుకోండి, యావరేజ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కౌంట్ అంటే కౌంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అట్లనే మనం ఓన్గా రాసే ఫంక్షన్స్లో కూడా ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి ఫంక్షన్స్ అనేటివి. ప్రొసీజర్స్ అలా కాదు. ప్రొసీజర్స్ ఆల్వేస్ టేక్స్ అన్ యాక్షన్ బట్ వాల్యూ రిటర్న్ చేయవు. వాల్యూని బయటికి వాటిలో తీసుకురావాలంటే కంపల్సరీగా అవుట్పుట్ పారామీటర్స్ అనే వాటిని వాడుతున్నాం, అంతేగాని డైరెక్ట్గా రిటర్న్ అనేది వాల్యూ చేయవు. యాక్షన్స్ అయితే తీసుకుంటాయి, అదనమాట. సో మనం ఈ ఫంక్షన్స్లో ఇన్పుట్ పారామీటర్సే వాడడం జరుగుతుంది. ఇన్పుట్ పారామీటర్స్ తీసుకొని మనకి లోపల సమ్ పర్ఫామ్ క్యాల్కులేషన్స్ అంతా పర్ఫామ్ చేసి ఫైనల్గా రిజల్ట్ అనేది బయటికి ఇవ్వడం జరుగుతుంది. ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్ ఐదర్ సింగిల్ వాల్యూ ఆర్ టేబుల్ వాల్యూ. సింగిల్ వాల్యూ లేదంటే టేబుల్ వాల్యూ, 2 రకాల ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒక్క వాల్యూ రిటర్న్ చేసే ఫంక్షను, లేదంటే టేబుల్ వాల్యూని టేబుల్ వాల్యూని రిటర్న్ చేసే ఫంక్షన్. సో ఏదైతే మనకి రిపీటెడ్గా క్యాల్కులేషన్స్ అక్కడక్కడ అవసరమవుతున్నాయో, సేమ్ క్యాల్కులేషన్స్, అలాంటప్పుడు మనం ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ SQL Server does not allow to use functions for inserting, deleting or updating records in the database. ప్రొసీజర్స్లో అయితే మనం ఇన్సర్టు, డిలీటు, అప్డేటు ఇవన్నీ వాడతాం. ఫంక్షన్స్లో ఇలా ఉండవు. ఇన్సర్షను, డిలీషను, అప్డేషను ఉండదు. అంటే డిఎంఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫంక్షన్స్లో, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఇవ్వకూడదు. ఓన్లీ క్యాల్కులేషన్స్ పర్పజే ఈ ఫంక్షన్స్ని వాడడం జరుగుతుంది. మరి ఇక్కడ సమ్ రూల్స్ చూసినట్లయితే ఫంక్షన్ అనేది ఒక నేమ్ ఉంటుంది. నేమ్ అనేది క్యారెక్టర్స్ తోటి బిగిన్ అయి ఉంటుంది. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆ నేమ్లో ఇవ్వకూడదు ఇట్లాంటివి. ఓకే, అండర్స్కోర్ అనేది మాత్రం ఇవ్వచ్చు. అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఓన్లీ వన్స్ దట్ ఆపరేట్ విత్ ఫంక్షన్స్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా ఈ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ని మనం రిటర్న్ చేయొచ్చు. ఒక్కసారే ఉంటుంది, స్టేట్మెంట్ లోపల ఒక్కసారే ఫంక్షన్ని వాడాలి. అండ్ వీ కెన్ యూజ్ ఫంక్షన్స్ ఎనీవేర్ సచ్ యాజ్ యావరేజ్, కౌంట్, సమ్, మినిమమ్ అండ్ అదర్ ఫంక్షన్స్ విత్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద SQL. సో మనం
ఈ సెలెక్ట్ క్వరీలో ఈ ఫంక్షన్స్ ఎలా వాడతామో అదే విధంగా మనం వీటిని వాడచ్చు. ఫంక్షన్ అనేది కాల్ చేసినప్పుడు కంపైల్ అవుతుంది, అంటే ప్రొసీజర్ కూడా కంపైల్ అవుతుంది. కాల్ చేసినప్పుడు, ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు కంపైల్ అవుతుంది, అది మెమరీలో స్టోర్ అవుతుంది. ఈజీగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు అది క్విక్గా మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ ఆర్ రిజల్ట్, కంపల్సరీగా రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం రిటర్న్ చేస్తాం. ఫంక్షన్ యూజెస్ ఓన్లీ ఇన్పుట్ పారామీటర్స్ అండ్ ఫంక్షన్స్లో ట్రై క్యాచ్ అనే స్టేట్మెంట్స్ని వాడకూడదు. ట్రై క్యాచ్ అనేటివి నెక్స్ట్ వస్తాయి మీకు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వీటిల్ని వాడకూడదు అనమాట. సో ఇవి సమ్ రూల్స్ ఫంక్షన్స్కి. ఆల్మోస్ట్ ఇదే రూల్స్, కొన్ని రూల్స్ మనకి ప్రొసీజర్స్ కూడా అప్లై అవుతాయి. నేమ్ కానీ అండ్ కంపైలేషన్ కానీ అండ్ ఇట్లాంటివి కొన్ని ఈ ప్రొసీజర్స్ కూడా అప్లై అవుతాయి. మరి ఫంక్షన్స్ ఇక్కడ స్కేలర్ ఫంక్షన్స్, టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్ రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. స్కేలర్ ఫంక్షన్ అంటే మీకు ఒక్క సింగిల్ వాల్యూని రిటర్న్ చేసే ఫంక్షన్స్నే స్కేలర్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే టేబుల్కి సంబంధించిన వాల్యూని, ఒక రోని మొత్తాన్ని రిటర్న్ చేసే ఫంక్షన్స్ని టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటాం. అక్కడ టేబుల్ వేరియబుల్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి జనరల్గా మీకు ఒక ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూసినట్లయితే క్రియేట్ ఫంక్షన్, అక్కడైతే క్రియేట్ ప్రొసీజర్ అంటాం ప్రొసీజర్స్లో, అండ్ ఫంక్షన్ నేమ్, అక్కడ ప్రొసీజర్ నేమ్ వాడతాం. పారామీటర్ లిస్టు బ్రాకెట్లో పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ కంపల్సరీగా రిటర్న్స్ డేటా టైప్ యాజ్ అని ఇస్తాం. ఇది ప్రొసీజర్లో ఉండదు, ఎందుకంటే ఇది కంపల్సరీగా ఫంక్షన్ అనేది ఫైనల్గా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ మనం ఇక్కడ ఇచ్చిన డేటా టైప్ అది ఇంటిజరా లేదంటే వ్యార్క్యారా అనేది మనం మెన్షన్ చేయాలి. ఆ పర్టికులర్ వాల్యూనే అది రిటర్న్ చేస్తుంది. ఫైనల్గా ఎండ్ అంటాం. ఆల్టర్ ఫంక్షన్ కూడా ఇదే విధంగా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. డ్రాప్ ఫంక్షన్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఫంక్షన్స్ని వాడచ్చు. మరి ఒక ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం సింటాక్స్ని ఫాలో అయినట్లయితే క్రియేట్ ఫంక్షన్ నేమ్, సపోజ్ క్యాల్క్ అనే ఒక ఫంక్షన్ ఇస్తున్నాను. దీని లోపల మనం పారామీటర్స్ పెట్టచ్చు. లైక్ @x as integer and suppose @y as integer. Okay, so this returns ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. యాజ్ అని చెప్పేసి ఇప్పుడు మనం బాడీని స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు బిగిన్ అంటాం. బిగిన్ సింపుల్గా ఇక్కడ నేను రిటర్న్ @x ప్లస్ @y అంటాను. ఎండ్ అంటాను. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, జస్ట్ ఈ రెండిటిని క్యాల్కులేట్ చేసి ఈ రెండిటి యొక్క అడిషన్ని మనకి తీసుకొస్తుంది, అంతే. వెరీ సింపుల్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు డేటాబేస్ చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ డేటాబేస్లో ప్రోగ్రామబిలిటీలో మీకు ఫంక్షన్స్ అని ఉన్నాయి. ఇక్కడ స్కేలర్ వాల్యూడ్ ఫంక్షన్స్. సో జనరల్గా
మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే డైరెక్ట్గా స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్కి వెళ్తుంది. ఒకవేళ టేబుల్ కనుక అప్లై చేస్తే టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్లోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, ఈ సిస్టమ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం స్కేలార్ ఫంక్షన్స్, టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్సే మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ అయిందండి. మరి ఈ ఫంక్షన్ ఎలా రిటర్న్ చేయాలంటే వేరే ప్రోగ్రాంలో వేరే దాంట్లో అప్లై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా నేను సెలెక్ట్ క్యాల్క్ అని ఇచ్చేసి బ్రాకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 20,30 అని ఇస్తాను. సో దట్స్ ఆల్. నాట్ రికగ్నైజ్డ్ బుల్టిన్ ఫంక్షన్ అంటుంది. సో ఇక్కడ dbo డాట్ అని ఇద్దాం. dbo డాట్ క్యాల్క్. చూడండి 50 అనేది మనకి వాల్యూ రిటర్న్ చేయడం జరిగింది. సో సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈ విధంగా మనం వాడుకోవచ్చు. లేకపోతే ఇదే ఫంక్షన్ని మనం ఇంకొక బ్లాక్లో కూడా లైక్ ఐ విల్ డిక్లేర్ సంథింగ్ @a as integer and @b as integer. మరి ఏ బీలకి వాల్యూస్ సెట్ చేస్తాను. ఇక్కడ కామా పెట్టి రెండిటిని కంటిన్యూ చేస్తాం. రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. సెట్ @a ఈక్వల్ టు 100, సెట్ b ఈక్వల్ టు 200. సో సింప్లీ ఐ విల్ సే సెలెక్ట్ వాడచ్చు, ప్రింట్ వాడచ్చు. సెలెక్ట్ dbo డాట్ క్యాల్క్ ఆఫ్ @a @b. సో ఇట్లా కూడా మీరు ఈ ఫంక్షన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే వేరే ప్రోగ్రాంలో వేరే బ్లాక్లో కూడా మీరు ఈ ఫంక్షన్స్ని ఎక్కడైనా సరే కాల్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ స్టోర్ అయినప్పుడు వీటిల్ని యూ కెన్ కాల్ ఎనీవేర్. లైక్ ప్రొసీజర్స్ మనం ఎలా అప్లై చేసామో అదేవిధంగా మనం ఈ ఫంక్షన్స్ను కూడా అప్లై చేయొచ్చు. మరి మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే లైక్ ఇక్కడ సపోజ్ నెట్ సేల్స్ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేసాం. సో దీనికి యూడిఎఫ్ నెట్ సేల్స్ క్వాంటిటీ, ప్రైస్, డిస్కౌంట్ ఇలా ఇచ్చాం. ఇవి డెసిమల్ ప్రైస్, డెసిమల్ డేటా టైప్ తీసుకురాను. అంటే 10 వచ్చేసి ప్రిసిషన్ ఉంటుంది, డెసిమల్ ప్లేసెస్ 2 ఉంటాయి దానికి. అట్లనే ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇచ్చాం. డిస్కౌంట్ కూడా నేను ఇక్కడ 4,2 అని ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఈ రిటర్న్స్ డెసిమల్ అని ఈ డెసిమల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. బిగిన్లో మీరు ఏం చేస్తారు, @quantity ఇంటూ ప్రైస్ ఇంటూ 1 మైనస్ @డిస్కౌంట్. సో నెట్ సేల్స్ అనేటివి మనకి దాన్ని బట్టి అమౌంట్, నెట్ సేల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. మరి దీన్ని కాల్ చేసేటప్పుడు ఇలా కాల్ చేస్తున్నాం. ఆ వాల్యూస్ని దాంట్లో పారామీటర్ లాగా పాస్ చేసి dbo డాట్ యూడిఎఫ్ నెట్ సేల్స్, ఇది క్వాంటిటీ, ప్రైసు, డిస్కౌంట్ యాజ్ నెట్ సేల్స్ అన్నాను. సో ఇప్పుడు నెట్ సేల్స్ అని హెడ్డింగ్ వచ్చి 10,000 రూపీస్
మనకి నెట్ సేల్స్ అమౌంట్ చూపిస్తుంది. ఇలా ఫంక్షన్స్ అనేటివి క్యాల్కులేషన్ పర్పస్ మెయిన్గా యూజ్ అవుతాయి. మరి ఇంకా మీకు లైక్ చూడండి, ఆర్డర్ డీటెయిల్స్. ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఇది ఆర్డర్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉండాలి. ఆ టేబుల్లో ఉండే వాల్యూస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ డీటెయిల్స్ అనే టేబుల్ మీకు జనరల్గా నార్త్ విండ్ డేటాబేస్లో ఉంటుంది. ఈ నార్త్ విండ్ డేటాబేస్లో ఆర్డర్ డీటెయిల్స్ here is. సో ఇప్పుడు నార్త్ విండ్ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. నార్త్ విండ్ డేటాబేస్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఆల్రెడీ చెప్పున్నాను. సో దీంట్లో ఉండే ఈ ఆర్డర్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ యూనిట్ ప్రైస్, క్వాంటిటీ, డిస్కౌంట్ ఉంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ నెట్ సేల్స్ ఎలా అప్లై చేయాలి. సో ఇలాగ నేను టేబుల్లో ఉండే వాల్యూ సెలెక్ట్ ఆర్డర్ ఐడి అండ్ సమ్ ఆఫ్ ఇక్కడ డిబిఓ డాట్ యూడిఎఫ్ నెట్ సేల్స్ మన ఫంక్షను, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, డిస్కౌంట్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. యాజ్ అమౌంట్ ఫ్రమ్ ఆర్డర్ డీటెయిల్స్, గ్రూప్ బై ఆర్డర్ ఐడి. ఆర్డర్ ఐడి మీద గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్ని ఇక్కడ సమ్ చేస్తున్నాం, అందుకనే గ్రూప్ బై యూజ్ చేసాం. సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. సమ్ అనే ఫంక్షన్ లోపల మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ని క్యాల్కులేషన్ కోసం యూజ్ చేసాం. సో యూనిక్గా ప్రతి ఆర్డర్ ఐడికి వచ్చిన అమౌంట్ మనకి సమ్ అయ్యి ఈ ఆర్డర్ డీటెయిల్స్లో ఉండే ఇది ఆర్డర్ బై నెట్ అమౌంట్. కెనాట్ ఫైండ్ కాలం డిబిఓ. ఓకే, ఇక్కడ దీంట్లో లేదు అది, ఎందుకంటే మనం ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని వేరే దగ్గర రాయడం జరిగింది. సో ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఈ ఫంక్షన్ని, సేమ్ ఫంక్షన్ని ఇందులో రాయండి. దీంట్లో మన ఈ నార్త్ విండ్ డేటాబేస్లో నేను అప్లై చేస్తున్నాను. ఓకే, నార్త్ విండ్ డేటాబేస్లో ఇప్పుడు ఈ ఫంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ నెట్ సేల్స్ని ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ ఆర్డర్ ఐడికి నెట్ అమౌంట్ ఇది, ఈ పర్టికులర్ ఆర్డర్ ఐడికి నెట్ అమౌంట్ ఇది, ఇట్లా మీకు క్యాల్కులేట్ అయ్యి రావడం జరిగింది. ఇట్లా డేటాబేస్ మీద కూడా క్యాల్కులేషన్స్కి ఈ ఫంక్షన్స్ని, యూడిఎఫ్ని వాడచ్చు. మీరు ఒరిజినల్ డేటా చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది ఎట్లా ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ టాప్ 1000 rows. ఇవి చూడండి, ఆర్డర్ ఐడి ఒకే ఆర్డర్ ఐడి మీద సపోజ్ 1248 మీద 3 ఆర్డర్స్ ఉన్నాయి. 3 ఆర్డర్లో మీకు ఈ ప్రొడక్ట్ ఐడి, యూనిట్ ప్రైజు, క్వాంటిటీ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసేసాం మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ ద్వారా. వీటిలన్నిటిని సమ్ చేస్తుంది సమ్ అనే ఫంక్షన్. ఫస్ట్ క్యాల్కులేట్ చేసేదానికి నెట్ సేల్స్ని మన ఫంక్షన్ని వాడుతున్నాం. ఆ 3 ఆర్డర్ ఐడీస్కి సంబంధించిన టోటల్ అమౌంట్ని ఈ సమ్ చేసి ఇక్కడ మనం రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి this function only works in Northwind database. Why? Because we are applying that function in order details table. Okay, ఇలాగన్నమాట. మరి మార్క్స్ టోటల్ చూడండి, ఎక్స్, వై, జెడ్ అని ఇచ్చాను. ఆ మూడింటి యొక్క టోటల్ రిటర్న్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం రిజల్ట్ని ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ ఫంక్షన్ రిజల్ట్ అనే రిజల్ట్ అనే ఫంక్షన్ని వేర్ క్యార్, రిజల్ట్ అంటే ఏంటి, ఫస్టా సెకండా అనేది ఇక్కడ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఫైనల్గా రిటర్న్ రిజల్ట్స్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్, సంథింగ్ అకౌంట్ మార్క్స్ ఏదో ఇవి ఇచ్చేస్తాం. ఇది మ్యాథ్స్ మార్క్స్ ఏ అనేది మనకి యావరేజ్.
ఓకే, యావరేజ్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు ఈ తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ అన్నీ కూడా 35 కంటే ఎక్కువ ఉంటే తర్వాత యావరేజ్ని చెక్ చేసుకుంటుంది. యావరేజ్ 70 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే రిజల్ట్ డిస్టింక్షను, లేకపోతే ఫస్ట్, లేకపోతే సెకండు, లేకపోతే థర్డు, ఇవి ఏవైనా సరే 35 కంటే తక్కువ ఉంటే రిజల్ట్ ఫెయిల్. మొత్తానికి సెట్ రిజల్ట్ అని సెట్ చేస్తున్నాం రిజల్ట్ అనే వేరియబుల్కి. ఓకే, ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా మనం ఆ రిజల్ట్నే ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి మార్క్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఆ మార్క్స్ యొక్క రిజల్ట్ని మనం అప్డేట్ ఈ విధంగా చేస్తాం. అప్డేట్ మార్క్స్ సెట్ రిజల్ట్ ఈక్వల్ టు ఆర్ఈఎస్ ఈక్వల్ టు రిజల్ట్. ఇక్కడ వేర్ కండిషన్ కూడా పెట్టుకోవాలి మనం. వేర్ ఎస్ఎన్ఓ, లేదంటే అందరికీ కూడా ఒకే రిజల్ట్ రావడం జరుగుతుంది. వేర్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు అని, ఎస్ఎన్ఓ ఎంత ఉంది అక్కడ అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ మార్క్స్ అనే టేబుల్ కావాలి. మన దగ్గర మార్క్స్ టేబుల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మార్క్స్ టేబుల్ ఎం లేదు ఇక్కడ. మరి మార్క్స్ టేబుల్ వేరే దగ్గర ఎక్కడైనా ఉందా చూద్దాం. మీరు ఈ ఫీల్డ్స్ తోటి మార్క్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఎస్ఎన్ఓ, ఎస్నేము, ఇంగ్లీషు, మ్యాథ్స్, టోటలు, ఇట్లా యావరేజ్, రిజల్ట్, ఈ ఫీల్డ్స్ తోటి మార్క్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ ఆల్రెడీ మీకు ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో క్రియేట్ చేయమని చెప్పుంటాను మార్క్స్ టేబుల్ని. అలా ఆ మార్క్స్ టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ ఫంక్షన్ని రిజల్ట్ అప్డేట్ చేసే దానికోసం పర్టికులర్ ఎంప్లాయీకి, పర్టికులర్ స్టూడెంట్కి మీరు చేయొచ్చు. ఎస్, ఇక్కడ హెచ్ఆర్ఏ, టిఏడిఐ ఇవి ఇచ్చున్నాను. అంతకు ముందర మార్క్స్ టేబుల్ ఇక్కడ ఇచ్చున్నాను. సో ఈ మార్క్స్ టేబుల్ని చూడండి, క్రియేట్ టేబుల్ మార్క్స్ అని ఇలా క్రియేట్ చేస్తున్నాం. ఈ మార్క్స్ టేబుల్లో రిజల్ట్ మాత్రం ఇవ్వము, టోటల్ యావరేజ్ ఆల్రెడీ ఉంటుంది. సో రిజల్ట్ మాత్రం పర్టికులర్ స్టూడెంట్కి మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ద్వారా అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, అప్డేట్ ఓకే, మార్క్స్ని టోటల్ చేసేదానికి, యావరేజ్ చేసేదానికి ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ ఇక్కడ పర్టికులర్ ఎంప్లాయీ, పర్టికులర్ స్టూడెంట్ ఇవ్వాలండి. వేర్ ఎస్ఎన్వై ఈక్వల్ టు 100, లేదంటే అందరికీ కూడా అదే అప్డేట్ అవుతాయి. యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3, వేర్ కండిషన్ ఇవ్వకుండా చూడండి, వేర్ కండిషన్ ఇచ్చి చూడండి ఎట్లా ఉంటుందో రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఓకే, టోటల్గా ఇక్కడ ఈ టోటల్ అండ్ యావరేజ్ అప్డేట్ చేస్తున్నాం, అండ్ ఇక్కడ రిజల్ట్ కూడా ఇట్లా అప్డేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం క్యాల్కులేషన్ పర్పజే మనం ఈ ఫంక్షన్స్ అనే వాటిని వాడతాం. అయితే ఇప్పటి వరకు మనం చూసింది స్కేలర్ ఫంక్షన్, అంటే సింగిల్ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఏదో రిజల్ట్ అయినా పాసా ఫెయిలా ఏదో ఒకటే రిటర్న్ చేస్తుంది. బట్ అట్లా కాకుండా మీకు ఈ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్ కావాలి అంటే ముందర అసలు టేబుల్ వేరియబుల్ని ఎలా తీసుకుంటాము అనేది చూడాలి. టేబుల్ వేరియబుల్ మీరు
దేని ద్వారా తీసుకుంటారంటే టేబుల్ అనే దాని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో డిక్లేర్ @product టేబుల్ మనం మామూలుగా వేరియబుల్ని తీసుకునేటప్పుడు ఇంటిజరో వ్యార్క్యారో అలా ఇస్తాం. అలా కాకుండా ఇక్కడ టేబుల్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ టేబుల్ లోపల ఏ ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మనం పెట్టుకుంటాం. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, యూనిట్ ప్రైస్. ఇది మామూలు టేబుల్ కాదండి. ఇది మామూలుగా మనం క్రియేట్ చేసే టేబుల్ కాదు. ఇది టెంపరవరీ టేబుల్, ఇది వేరియబుల్ ఇది. సో టెంపరవరీగా దీంట్లో ఒక రికార్డ్ని స్టోర్ చేసుకునే దానికి మనం ఈ టేబుల్ వేరియబుల్ అనే దాన్ని తీసుకున్నాం. డిక్లేర్ @product టేబుల్ అంటే టేబుల్ అంటే ఏంటి? నథింగ్ బట్ అక్కడ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. స్కేలర్ ఫంక్షన్లో అయితే సింగిల్ వేరియబుల్ సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ టేబుల్ వాల్యూని రిటర్న్ చేసేదానికి మనం టేబుల్ని అంటే ఒక రో మొత్తాన్ని సింగిల్ వాల్యూ కొంటే మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయాలి అంటే టేబుల్ని తీసుకోవాలి. ఆ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్నే మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఈ టేబుల్ని @product టేబుల్ అని తీసుకున్నాం. సో ఇన్సర్ట్ ఇంటూ @product టేబుల్, ఇది వేరియబుల్, టెంపరవరీ వేరియబుల్. అండ్ సెలెక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 100 అన్నాం. 100 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఈ వేరియబుల్లో స్టోర్ కావాలి అని అర్థం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ @product అన్నాం అనుకోండి, మీకు దీంట్లో ఉండే అన్ని రికార్డ్స్, ఈ టెంపరవరీ వేరియబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ మీకు వస్తాయి. అంటే ఐ మీన్ టు సే దిస్ ఈజ్ ద వేరియబుల్ టు హోల్డ్ రికార్డ్స్ టెంపరవరీలీ, నాట్ పర్మనెంట్లీ. మామూలు టేబుల్ లాగా కాకుండా టెంపరవరీగా మీకు ఈ డేటాని దీంట్లో స్టోర్ చేసుకోగలుగుతుంది. మరి మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ ఉండే ప్రొడక్ట్స్ అనే టేబుల్ కావాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. ప్రొడక్ట్స్ అనే టేబుల్ మనకి నార్త్ విండ్లో కాలమ్స్ చూద్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి. మరి మన దగ్గర క్లాస్ 11లో, క్లాస్ 11ఏ కదా ఇది? ఎస్. ప్రొడక్ట్ టేబుల్ని చూద్దాం. ఇక్కడ వేరే ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఎనీవే ఆ ఫీల్డ్స్ని మనం మార్చుకోవచ్చు. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ 3 కదా. మరి ఇక్కడ కూడా మనం మారుద్దాం. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేయాలి ఇక్కడ దాకా. ఎందుకంటే అది టెంపరవరీ వేరియబుల్. అది మీరు సపరేట్గా తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు, ఎక్స్పైర్ అయిపోతుంది వేరియబుల్. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, సో ప్రొడక్ట్ నుంచి తీసుకుందామా, ప్రొడక్ట్స్ నుంచి తీసుకుందాం. ఇక్కడ ఏంటి పేరు ఏముంది? అక్కడ ప్రొడక్ట్ ఐడి అని ఉంది. ప్రొడక్ట్ కోర్స్ మనం దేంట్లో ఉన్నాం? నార్త్ విండో డేటాబేస్లో ఉన్నామా, దీంట్లో ఉన్నామా? ఓకే, క్లాస్నే మార్చేస్తాను. క్లాస్ 11 తీసుకుంటాం. ఇక్కడ ఫీల్డ్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఫీల్డ్స్ మార్చుకోండి. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్ _ లేదు, యూనిట్ ప్రైస్ అని ఉంది. యూనిట్ ప్రైస్ అని ఇస్తాను. యూనిట్ ప్రైస్. మరి ఇక్కడ ఈ డేటా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. యూనిట్ ప్రైస్ మనకి చాలా తక్కువే ఉంది, ఇలా ఉంది. కాబట్టి నేను అబౌవ్ 20 ఉండేది తీసుకుంటాను. సో ఇక్కడ సారీ మారిపోయిందా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఆ ప్రొడక్ట్ టేబుల్లో ఉండే డేటా మొత్తం ఈ వేరియబుల్లోకి వచ్చి
ఆ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, యూనిట్ ప్రైస్, ఇక్కడ కూడా యూనిట్ ప్రైస్ అని ఇవ్వాలి. యూనిట్ ప్రైస్. టేబుల్లో ఫీల్డ్స్ ఎలా ఉన్నాయో అలా మనం చేంజ్ చేసాం. ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేము, యూనిట్ ప్రైస్ అబౌట్ 20 ఉన్నట్టువే మనకి ఇక్కడ రావడం జరిగింది. యూజింగ్ టెంపరవరీ వేరియబుల్, టెంపరవరీ టేబుల్ వేరియబుల్. ఓకే, టేబుల్ అనే దాని ద్వారా ఇట్లా మనం ఆ టేబుల్లో ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని ప్లేస్ చేసి ఒక టెంపరవరీ వేరియబుల్ని మనం క్రియేట్ చేసాం. దాంట్లో మళ్ళీ ఒరిజినల్ టేబుల్ నుంచి టెంపరవరీ వేరియబుల్లోకి డేటాని స్టోర్ చేస్తున్నాం. ఆ టెంపరవరీ టేబుల్లో ఉండే డేటాని మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఏమండి, డైరెక్ట్గా మనం దీంట్లో నుంచే వాడుకోవచ్చు కదా, మరి ఈ టెంపరవరీ వేరియబుల్ దేనికంటే ఈ టెంపరవరీ వేరియబుల్ అనేది మనం ఆ లోకల్ డేటాని దీంట్లో తీసుకొని వచ్చి పెట్టినట్లయితే దీన్ని ప్రోగ్రామ్ లోపల మనం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉండే డేటాని మొత్తాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా టేబుల్ ఫీల్డ్ని వాడలేము. ఇట్లా మనం టెంపరవరీ టేబుల్లో తీసుకొని దాని నుంచి మనం ఒరిజినల్ టేబుల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డేటాని. సో ఇక్కడ ఈ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్ కూడా మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఇన్లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్ అండ్ ఎంఎస్టీవీఎఫ్ అని అంటాం. ఎంఎస్టీవీఎఫ్ మల్టీ స్టేట్మెంట్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్లో రిటర్న్స్ a table variable based on the action performed by the function. A single select statement should be used to determine the value of a variable, table variable. సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే వాడతాం. అందుకని ఇన్లైన్ అంటే ఒక లైన్లో ఒక స్టేట్మెంట్లో మనం యూజ్ చేసే ఫంక్షన్ కాబట్టి అది ఇన్లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్ అవుతుంది. అట్లా కాకుండా మల్టీ స్టేట్మెంట్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ మనం ఒకే దాంట్లో వాడామనుకోండి, అప్పుడు ఎంఎస్టీవీఎఫ్లని అంటాం. ఓకే, మరి ఇవి ఫస్ట్ ఈ ఇన్లైన్ సింగిల్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి. ఈ ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక్క సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉండే డేటాని రిటర్న్ చేస్తుంది. సో క్రియేట్ ఫంక్షన్ గెట్ ఎంప్లాయీ రిటర్న్స్ టేబుల్. ఇది మనం రిటర్న్ ఇంటిజర్, రిటర్న్ వ్యార్క్యార్ అనుకుంటా టేబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. టేబుల్ అంటే ఏంటి? మల్టిపుల్ రికార్డ్స్ని అది స్టోర్ చేసుకోగలుగుతుంది టెంపరవరీగా. సో రిటర్న్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని మొత్తాన్ని ఇది రిటర్న్ చేయగలుగుతుంది. దట్స్ ఆల్. ఈ ఫంక్షన్ అంతే సింపుల్గా క్రియేట్ అయింది సింగిల్ స్టేట్మెంట్లో. అందుకని దీన్ని ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ ఫంక్షన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? జస్ట్ ఆ స్టేట్మెంట్ని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూడిఎఫ్ అండర్స్కోర్ గెట్ ఎంప్లాయీ అన్నా ఒకటే. మరి ఇక్కడ ఏం చేయొచ్చు మనం? ఈ ప్లేస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కాకుండా మనం వేర్ కండిషను, పర్టికులర్ థింగ్ అవి ఇవి పెట్టుకొని రిటర్న్ చేయొచ్చు. ఆ డేటానే ఇది స్టోర్ చేసుకొని ఉంటుంది. అలా అన్నమాట. ఇక్కడ నేను సింపుల్గా స్టేట్మెంట్ రాశాను. ఇక్కడ కాంప్లెక్స్ స్టేట్మెంట్ ఏదైనా సరే సింగిల్ స్టేట్మెంట్ రాసుకొని దాన్ని ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుని మీరు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు కాల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ స్టేట్మెంట్ రాయకుండా. అలాగనమాట. మరి ఇక్కడ చూడండి, అదే నేను ఇక్కడ ఒక ప్రొడక్ట్స్ టేబుల్లో నుంచి ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్. కోర్స్ మీరు ఇక్కడ ఫీల్డ్ నేమ్ మార్చుకోవాలి. ప్రొడక్ట్ నేము, ప్రైస్ ఇంతకు ముందర మార్చాం కదా, అదేవిధంగా మనం ఏ ప్రొడక్ట్ ఐడి అయితే ఇస్తామో పారామీటర్లో ఇట్లా పారామీటర్ తీసుకున్నాం ప్రొడక్ట్ ఐడి. ఆ ప్రొడక్ట్ ఐడికి సంబంధించిన డేటా మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఐడి 1 అన్నాను.
1 అయితే 1, 100 అయితే 100, అక్కడ ఏముందో ఆ టేబుల్స్లో, అంటే మీరు నార్త్ విండ్లోకి వెళ్ళండి, లేదంటే మామూలుగా మీ క్లాస్ 11 అనే డేటాబేస్లో కానివ్వండి, అక్కడ ఉండే డేటాని బట్టి మీరు ఈ ఫీల్డ్స్ని మార్చుకోవాలి. పారామీటర్ కూడా మీరు ఇచ్చేటప్పుడు అక్కడ ఉండే డేటాని బట్టి ఇస్తే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మాత్రమే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అలాగనమాట. నెక్స్ట్ ఈ సింగిల్ వాల్యూడ్ కాకుండా, అంటే ఇన్లైన్ కాకుండా మల్టీ స్టేట్మెంట్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్, ఎంఎస్టీవీఎఫ్లు అంట. దీంట్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టీ వాల్యూడ్ అనే ఫంక్షన్ రాసాం. ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్ కాకుండా 2 స్టేట్మెంట్స్ రాయడం జరిగింది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ @employee టేబుల్. మరి ఈ టేబుల్లో ఏమున్నాయంటే ఐడి, నేము, జాబ్ ఇవి మెన్షన్ చేసాం. ఇంతకు ముందర మనం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈ టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉండాలి? ఐడి, ఎంప్లాయీ నేము, జాబ్ అని 3 ఫీల్డ్స్ తీసుకున్నాం. యాజ్ అని చెప్పేసి ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ట్యాబ్, అంటే ఈ టేబుల్లోకి ఎక్కడ నుంచి డేటాని తీసుకొస్తున్నాం? ఈ డాట్ ఎంప్లాయీ నంబర్, ఈ డాట్ ఈ నేమ్, ఈ డాట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈ. ఈ ఎంప్లాయీకి ఈ అనే అలియాస్ తీసుకున్నాం వేరియబుల్లో, అందుకనే ఈ డాట్ ఎంప్లాయీ నంబర్, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్. సో అంటే ఈ వేరియబుల్లోకి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబు ఇవన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోతాయి. మరి ఆ పర్టికులర్ ఈ నేమ్ని అప్డేట్ చేయాలి అనుకోండి. ఈ నేమ్ని ఇట్లా 7369కి రాజుగా నేను మార్చేశాను. సో మీరు దీన్ని అప్లై చేసినట్లయితే, అంటే నేను సింగిల్ స్టేట్మెంట్ రాయటం లేదు, ఇదొక స్టేట్మెంటు, ఇదొక స్టేట్మెంట్, అందుకని దీన్ని మల్టీ వాల్యూడ్ టేబుల్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఓకే, మరి మీరు ఆల్రెడీ ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డేటా చూడండి ఎలా ఉందో. ఇది ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ కదా ఇచ్చింది. ఎంప్లాయీ. సో ఎంప్లాయీ టేబుల్లో మనకి ఇవి ఉన్నాయి. 7369 స్మిత్ ఉంది నేము. నేను కాస్త ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాను? రాజుగా మార్చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్డ్ మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ ఇన్ డేటాబేస్ ఎక్కడ ఉంది? ఓకే, ఆల్రెడీ క్రియేట్ అయింది. సో ఇప్పుడేంటి, దీన్ని మీరు జస్ట్ మల్టీ వాల్యూడ్, నేను చూడండి అప్డేట్ @employee టేబుల్ అని చెప్పేసి ఇచ్చాం. రాజుగా మారిపోయింది. ఇది దేంట్లో మారింది? వేరియబుల్లో మారింది. బట్ మీరు స్టిల్ ఒరిజినల్ టేబుల్లో మారలేదు. చూడండి, ఒరిజినల్ టేబుల్లో స్మిత్గానే ఉంది. ఎక్కడ మారింది ఇది? 7369కి మనం తీసుకున్న టెంపరవరీ వేరియబుల్లో, టేబుల్ వేరియబుల్లో మారింది డేటా. మరి ఈ డేటాని మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఒరిజినల్ టేబుల్లోకి కావాలనుకుంటే, అలా అన్నమాట. మరి ఇదే ఇక్కడ క్రియేట్ కస్టమర్ ఆర్డర్ టేబుల్స్, కస్టమరు ఆర్డర్ టేబుల్ 2 క్రియేట్ చేసాం. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్ అన్నాం. సో ఫస్ట్ నార్మల్గా
ఈ జాయిన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నార్మల్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఆర్డర్ డేట్ ఫ్రమ్ ఆర్డర్స్ ఇన్నర్ జాయిన్ కస్టమర్స్, అంటే కస్టమర్లో నుంచి ఫస్ట్ నేము ఆర్డర్ డేట్ ఆర్డర్లో నుంచి తీసుకున్నాం. ఈ జాయినింగ్ అనేది ఆర్డర్ ఐడి కస్టమర్ ఐడి, ఆర్డర్లో ఉన్న కస్టమర్ ఐడి కస్టమర్లో ఉన్న కస్టమర్ ఐడి మ్యాచ్ అయినప్పుడు ఈ డేటా రావాలి అని చెప్పేసి మనం తీసుకున్నాం. రెండిట్లో మ్యాచ్ అయిన డేటా వస్తుంది. ఎక్కడైతే ఈ రెండు మ్యాచ్ అవుతాయో ఆ డేటా మాత్రం మనకి రావడం జరుగుతుంది. ఓకే, మరి ఈ కస్టమర్ ఐడి అనేది ఆటోమేటిక్ జనరేషన్ అండి. ఎందుకంటే ఐడెంటిటీ అని ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది 1 2 3 4లుగా. మరి ఇక్కడ ఆర్డర్స్లో మనం వాల్యూస్ ఆర్డర్ టేబుల్లో కూడా ఆర్డర్ ఐడి ఆటో జనరేషన్, కస్టమర్ ఐడి ఇక్కడ ఇస్తున్నాం మనం కస్టమర్ ఐడిని స్పెసిఫిక్గా. అయితే కస్టమర్ ఐడి ఇక్కడ 1 2 3లే ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు ఫస్ట్ ఫీల్డ్ ఆర్డర్ ఐడి ఆటో జనరేషన్, కస్టమర్ ఐడి కూడా మీరు 1 2 3 1 ఇట్లా పెట్టుకోండి. ఆల్రెడీ ఉండే కస్టమర్సే మనకు కావాలి కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఈ మల్టీ వాల్యూడ్ స్టేట్మెంట్ ఇక్కడ రాసేదానికి ట్రై చేస్తున్నాం. సో ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి లోకల్ వేరియబుల్లోకి దీన్ని తీసుకున్నాం. విత్ జాయిన్, రెండింటి జాయిన్ అయ్యే విధంగా రిటర్న్ అన్నాం. కోర్స్ ఇక్కడ సింగిల్ స్టేట్మెంటే వాడాం. ఇంకా అప్డేషను ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. సో గెట్ కస్టమర్ డేట్ అంటే కస్టమర్ అండ్ డేట్ అంటే కస్టమర్ ఐడి డేటు రెండు కూడా మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్సర్ట్ వాడాం, సెలెక్ట్ వాడాం, రెండు స్టేట్మెంట్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఫ్రమ్ జాయిన్ ఇట్లా జాయిన్ కండిషన్ తోటి తీసుకొచ్చాం. సో ఇంకా కూడా మనకి ఇన్సర్ట్ ఇంటూ కాంటాక్ట్స్ అని అండ్ ఇన్సర్ట్ ఇంటూ కాంటాక్ట్స్ అని, అంటే కస్టమర్ కాంటాక్ట్స్, ఎంప్లాయీ కాంటాక్ట్స్, ఎంప్లాయీ టేబుల్లో నుంచి కస్టమర్ టేబుల్లో నుంచి రెండిట్లో నుంచి కాంటాక్ట్స్ అనే ఈ వేరియబుల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏమున్నది ఐడి, నేము, కాంటాక్ట్ టైపు, ఈ మూడు ఉన్నాయి. కాంటాక్ట్ టైపు ఎంప్లాయీ అయితే స్టాఫ్ అని స్టోర్ అవుతుంది, కస్టమర్ అయితే కస్టమర్ అని స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ కస్టమర్ టేబుల్ ఉండాలి, ఎంప్లాయీ టేబుల్ ఉండాలి. ఎంప్లాయీ టేబుల్లో నుంచి కస్టమర్ టేబుల్లో నుంచి రెండు టేబుల్స్లో నుంచి ఇక్కడ మనం కాంటాక్ట్స్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం. ఎందుకంటే ఎంప్లాయీలో కూడా ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీకి నేమ్ ఉంటుంది, అంటే కస్టమర్కి కూడా కస్టమర్ ఐడి ఉంటుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది. ఇది మాత్రం మనం ఇక్కడ స్టాఫ్గా లేదంటే కస్టమర్గా టెంపరవరీగా స్టోర్ చేసాం. దాన్ని కాల్ చేసినట్లయితే రెండు కస్టమర్స్ ఎంప్లాయీస్ రెండు కలిపి మనకి డేటా అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు కస్టమర్ టేబుల్ ఉండాలి, ఎంప్లాయీస్ టేబుల్ ఉండాలి. రెండు టేబుల్స్ ఉంటే ఆ రెండు టేబుల్స్లో నుంచి డేటాని ఇది రిటర్న్ చేస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఒక ఫంక్షన్లో టేబుల్ వేరియబుల్ యూజ్ చేసుకొని దాన్ని ఎంఎస్టీవీఎఫ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగర్స్ అనే టాపిక్లోకి వెళ్దాం. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే.